విజయనగరం జిల్లా గణపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 9, 10, 11 తేదీల్లో పల్లె పిలుపు కార్యక్రమం జరుగుతుందన్నారు. రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పవని, జిల్లా ఉపాధ్యక్షుడు దేవర ఈశ్వరరావు, బొబ్బిలి శ్రీను, దుర్గా ప్రసాద్, రామరాజు పాల్గొన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు దేవర ఈశ్వరరావు గారికి, అలాగే ఓబీసీ మోర్చా అధ్యక్షులు మన అప్పలాచార్య గారికి ముఖ్యంగా ఈ ఎన్నికల సంబంధించిన ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేసుకోవటం, అలాగే వాళ్ళ యొక్క విధి విధానాలందరికీ తెలియజేయడంతో పాటు రాబో కాలంలో పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగా రేపు 9, 10, 11 తారీఖుల్లో పల్లె పిలుపు అని చెప్పి పల్లెకు పోదామనే కార్యక్రమం. ప్రతి కార్యకర్త 24 గంటల పాటు ఒక గ్రామంలో ఉంటూ ఆ గ్రామంలో ఏవైతే నరేంద్ర మోడీ గారు ఆ గ్రామానికి ఏం తీసుకొచ్చారో ప్రజలందరికీ కళ్ళు కట్టినట్టు చూపించే కార్యక్రమం. ఈ మధ్య కాలంలో వికసిత సంకల్ప యాత్రలో భాగంగా ప్రతి పంచాయతీకి స్వయంగా నరేంద్ర మోడీ గారి గ్యారంటీలు చెప్పే రథం వెళ్ళటం జరిగింది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ యొక్క యాత్రలు ముగిసిన తర్వాత ఈ విధంగా 24 గంటల పాటు ఆ గ్రామంలో నుండి ఆ గ్రామంలో నిద్ర చేసి ఆ గ్రామంలో ఏదైతే మీ గ్రామానికి జరిగిన అభివృద్ధి నేరుగా నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామంలో ఒక అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో రోడ్డు వేయడం జరిగింది, కాలువలు కట్టడం జరిగింది, ఎల్ఈడి లైట్ ఇవ్వడం జరిగింది, జలజీవన్ మిషన్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది, ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. గ్రామాల్లో ఇల్లు కట్టడానికి నరేంద్ర మోడీ గారు నిధులు ఇచ్చారు. అలాగే గ్రామానికి సంబంధించి స్కూలు, వైద్యశాల, శ్మశానం అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. కనుక మీ ఊరికి నరేంద్ర మోడీ గారు వచ్చారు, అలాగే మీ ఇంటికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ప్రతి ఇంట్లో రైస్ కానీ, గ్యాస్ కనెక్షన్ కానీ, టాయిలెట్ కానీ, ఇంట్లో ఉండే ఎల్ఈడి లైట్లు కానీ, అలాగే వాళ్ళు బ్రతుకుతున్నారంటే ఇవాళ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వటం కారణంగా జరుగుతుంది. కనుక వీటన్నిటిని వివరించాలి అని చెప్పి కార్యకర్తల్ని సమాయత్తం చేయడం కోసం, అలాగే రాబో ఫిబ్రవరి 20 నుంచి 29 వరకు ఏదైతే ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. భారతీయ జనతా పార్టీ సన్నద్ధంగా ఎన్నికల్లో పోటీకి నిలబడుతుంది. అలాగే తప్పనిసరిగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుంది. అనేక చోట్ల గెలిచే అవకాశాలు కూడా భారతీయ జనతా పార్టీ సుస్థిరం చేసుకొని ముందుకెళ్తుంది. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అరాచక జగన్ పరిపాలనకి చరమగీతం పాడడానికి కూడా కార్యకర్తలందరూ సన్నద్ధం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కూడా కేవలం మాకే ఉంది అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం